హాయ్ స్టూడెంట్స్, ఈరోజు టాపిక్స్ ఏంటంటే మీలో ఎంతమంది తెలంగాణలో టెట్కి ప్రిపేర్ అవుతున్నారు? అసలు కోచింగ్ లేకుండా టెట్లో 150కి 120 మార్క్స్ సంపాదించడం ఎలా? నెక్స్ట్ ఏపీలో టీసీ పోస్ట్పోన్ అవుతుందా లేదా? ఏపీ టెట్ రిజల్ట్ ఎప్పుడు? వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు? అసలు ఇస్తారా లేదా? సో ఇవన్నీ కూడా మనకి ఈ వీడియోలో చర్చించుకోవడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి నెక్స్ట్ ఏపీ డిఎస్సి పోస్ట్పోన్ సంబంధించి ఎలక్షన్ కమిషనర్ గారు 2 days బ్యాక్ ఏమన్నారండి, నేను ఏ విషయం అనేది చెప్తాం, అన్ని ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేస్తున్నారు కానీ మా డిఎస్సి మీరు పోస్ట్పోన్ చేయట్లేదని విద్యార్థులు అడగడం జరిగింది. బట్ దాని గురించి మేము విద్యా సంఘాలతో చర్చించి మాట్లాడి ఏ విషయం చెప్పాలి అన్నారు. బట్ మ్యాక్సిమం పోస్ట్పోన్ అనేది ఆల్రెడీ ఒకసారి చేశారు, చేస్తారో లేదనేది అతని యొక్క అభిప్రాయం మీద ఆధారపడింది. బట్ అది కూడా ఈ రోజు కానీ రేపు కానీ ఆ న్యూస్ రావచ్చు. అప్పుడే వెబ్ ఆప్షన్స్ కానీ ఏపీ టెట్ రిజల్ట్కి సంబంధించి కానీ న్యూస్ కూడా అప్పుడే వస్తుంది. సో దాని గురించి అయితే మీరు కంగారు పడద్దు. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి, ఇప్పుడు తెలంగాణ వాళ్ళు కానీ ఏపీ వాళ్ళు కానీ ఎప్పుడైనా సరే సక్సెస్ అవ్వాలంటే నేను ఏం చెప్పాను, టెక్స్ట్ బుక్ వైజ్ మీరు చదివితే ఎక్కువ మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. ఎందుకంటే పేపర్ తయారు చేసే వాళ్ళు కూడా టెక్స్ట్ బుక్ని ఫాలో అవుతారు, ఎటువంటి మెటీరియల్ని కాదు అన్నాను. సో దానికి సంబంధించి నేను కొన్ని నెలలుగా చాలా వాల్యూమ్స్ రూపంలో మీకు బుక్స్ అనేది అందజేయడం జరుగుతుంది, టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్. అవి చదివితే మీరు టెట్లో కాదు కదా, డిఎస్సిలో కూడా 150కి మార్క్స్కి 150కి 135 కూడా రావచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మన ఏపీ వాళ్ళకి ఈ బుక్స్ చదవడం వల్ల, ఆన్లైన్ బుక్స్ చదవడం వల్ల చాలామందికి 135, 120 కూడా మార్క్స్ వచ్చాయి. సో ఆ డీటెయిల్స్ కూడా మీరు చాలాసార్లు చూపెట్టే ఉన్నాను మీకు పాత వీడియోస్లో. కాబట్టి ఎవరైనా మీకు సిన్సియర్గా చదువుతున్నాను, ఈ టెట్ ఎలాగైనా నేను ఫస్ట్ టెట్ నాకు లేదా ఇదే లాస్ట్ టెట్ ఏదో ఒకటి మీకు ఉంటుంది కదా, మీ యొక్క టార్గెట్ అది ఫుల్ఫిల్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు నన్ను వాట్సాప్లో మీరు ఈ విధంగా మీ పూర్తి పేరు, మీ డిస్ట్రిక్ట్, మీరు తెలంగాణ ఏపీ అని చెప్పి నాకు మెసేజ్ చేయండి. ఖచ్చితంగా మీకు నా సపోర్ట్ అయితే మీకు ఉంటుంది. నెక్స్ట్ ఏమేమి చదవాలి, ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు చదవాలి, ఏ బుక్స్ చదవాలి, ఏ టైంలో ఏం చదవాలి, ఇటువంటి సజెషన్స్ ప్రతిదీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి, ఇంతకుముందు మీకు వాల్యూమ్స్ 1, 2, 3 అనేసి టెక్స్ట్ బుక్స్ వాల్యూమ్స్ ఇచ్చాను కదా, అలాగే ట్రై మెథడ్స్, తెలుగు ఇంగ్లీష్ మెథడాలజీ, తెలుగు ఇంగ్లీష్ గ్రామర్ కూడా రిలీజ్ చేశాను. ఇప్పుడు సైకాలజీ కూడా వచ్చింది. కావాలంటే ఎవరికైనా అవసరమైతే అది కూడా తీసుకుంటారని అనుకుంటున్నాను. సో ఏది కావాలనుకున్నా మీరు ఇక్కడ బ్లింక్ అవుతున్న వాట్సాప్కి నాకు జస్ట్ చిన్న మెసేజ్ చేయండి. దయచేసి ఎవరు కూడా కాల్ చేయొద్దు. సో ఇది యాక్చువల్గా అయితే షార్ట్లో మీకు చెప్పాల్సింది. ప్రతిదీ కూడా మీకు ఇంకే వివరంగా అర్థం కావాలంటే మీరు ఖచ్చితంగా నాకు వాట్సాప్ మెసేజ్ చేయాల్సింది. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.